ఒక మనుష్యుడు మాట్లాడినట్లుగా నేను నా సేవకుడైన మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు తన ప్రజలతో ఎలా మాట్లాడడానికి ఇష్టపడతాడు అని అడిగితే, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో, వాళ్ళు గ్రహించగలిగే రీతిలో, వారు అర్థం చేసుకోగలిగినటువంటి సరళమైన రీతిలో దేవుడు ముఖాముఖిగా వారితో మాట్లాడడానికి చెప్పాలి ఇష్టపడతాడు. కాబట్టి దేవుడు తన వాక్యము ద్వారా తన ప్రజలతో ఎంత చక్కగా మాట్లాడడానికి ఇష్టపడతాడో, అదే మనిషి తనతో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన ద్వారా కూడా దేవుడు ఆ ప్రార్థన మనవులు ఆలకించి అంగీకరించి వారి ఆశను, వారి కోరికను ప్రభు తీర్చాలి అని కోరుకుంటాడు. ఒక బిడ్డ తన తండ్రి దగ్గరకు వచ్చి ఏదైనా ఒక అవసరత కొరకు అడుగుతున్నప్పుడు ఆ బిడ్డ అడిగే విధానాన్ని బట్టి ఆ తండ్రి ఆ బిడ్డకి ఇవ్వాలో ఇవ్వకూడదో నిర్ణయించుకుంటాడు. అలాగే పరలోకమందున్న తండ్రి యొద్దకు మనం వచ్చి ప్రార్థన అనే ఒక మార్గము ద్వారా, ప్రార్థన అనే అనుభవం ద్వారా మనకేది అవసరమో అది దేవునికి ఎదుట అడుగుతున్నప్పుడు, మొరపెడుతున్నప్పుడు, అది మనం అడిగే విధానాన్ని బట్టి మాత్రమే ప్రభు ద్వారా కార్యాలు. మనందరికీ బాగా సుపరిచితమైన వాక్యము, అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుడు అడగమన్నాడు కదండి, అందుకు అడుగుతున్నాం అని అడిగితే కుదరదు. ఎలా అడగాలో మనకు తెలుసుండాలి. దేవునికి స్తోత్రం. ఎలా అడగాలో మనకు అర్థమైతే దేవుణ్ణి ఆ రీతిలో మనం అడగగలుగుతాం. అడుగు ప్రతిదాన్ని కూడా ప్రభు ద్వారా పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామందికి ప్రార్థన చేసేటప్పుడు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటి ఆ కన్ఫ్యూజన్ అంటే, పాస్టర్ గారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకత్వం అంటారు కదా. ఇప్పుడు మేము ప్రార్థన చేసేది తండ్రికా, కుమారుడికా, పరిశుద్ధాత్మకా? మేము ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? కొంతమందికి ఉన్న బయటపడలేని ఒక ఆలోచన, తండ్రికి ప్రార్థిస్తున్నామా, కుమారుడికి ప్రార్థిస్తున్నామా, పరిశుద్ధాత్మకు ప్రార్థిస్తున్నామా? మా మనములు ఎవరికి చేరుతున్నాయి? ఆలోచన చేద్దాం. వాక్యము మనం ప్రార్థించడం ముఖ్యం కాదు, ఆ ప్రార్థన పట్ల ఒక చక్కని అవగాహన. బైబిల్ వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరు. కాబట్టి ప్రార్థించేటప్పుడు మనం ఎవరికి ప్రార్థిస్తున్నామో, ఏ నామములో ప్రార్థిస్తున్నామో, ఎవరి సహకారముతో ప్రార్థిస్తున్నామో మనం తెలుసుకోగలిగితే మన ప్రార్థన పట్ల ఒక మంచి అవగాహనతో దేవునిని అడగగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రార్థించే ఒక వ్యక్తి తాను ప్రార్థిస్తున్న ఈ అద్భుతమైన అనుభవంలో 3 విషయాలు ఖచ్చితంగా తెలుసుకోగలగాలి. ఏంటి ఆ 3 విషయాలంటే, నెంబర్ 1, మనము ఎవరికి ప్రార్థన చేస్తున్నాం. నెంబర్ 2, ఏ నామములో మనం ప్రార్థిస్తున్నాం. నెంబర్ 3, ఎవరి సహకారముతో మనం ప్రార్థన చేస్తున్నాం. దాని ఆధారంగా వాక్యమును చూస్తూ ముందుకు వెళ్ళి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ప్రార్థన అనగానే మోకరించి ఏదో మనకు వచ్చిన మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఈ 3 అనుభవాలు మనసులో పెట్టుకొని ఎవరికి ప్రార్థిస్తున్నాం, ఏ నామములో ప్రార్థిస్తున్నాం, ఎవరి నడిపింపులో సహకారంతో దేవునికి ప్రార్థిస్తున్నాం. చూద్దాం. మొదటిగా ఎవరికి ప్రార్థిస్తున్నాం. ఒక క్రైస్తవుడు మోకరించి ఎవరికి ప్రార్థిస్తూ ఉన్నాడు? తండ్రికా, కుమారునికా, పరిశుద్ధాత్మ దేవునికా? ఎవరికి ప్రార్థిస్తున్నాడు అని అడిగితే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం మనం జాగ్రత్తగా చూడగలిగితే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే, పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పేతురు భక్తుడు, తమ దైవజనుడు, తమ ఆత్మీయ కాపరిగా ఉన్నటువంటి పేతురు భక్తుడు దేవుని సువార్తను ప్రకటిస్తున్న కారణం చేత, సంఘాన్ని బలపరుచుచున్న కారణం చేత, ఆత్మల పట్ల భారము కలిగి అనేకులను ప్రభు యొద్దకు నడిపిస్తూ సంఘాన్ని బలపరుచుకుంటున్న కారణం చేత పేతురు గారిని ఆ రాత్రి చెరసాలలో బంధించారు. తెల్లవారిన తర్వాత పేతురు ఎటువంటి శిక్ష పడతాదో తెలియదు. తెల్లవారితే పేతురు పరిస్థితి ఏంటో ఎవరికి కూడా
తెలియదు. ఆయనను కాళ్లకు చేతులకు సంకెళ్ళ చేత బంధించి ఆ చెరసాలలో 3 అంచెల భద్రత కలిగినటువంటి సైనికులను పెట్టి అతనికి కాపలా కాయిస్తూ ఉన్నారు. అయితే అతని క్షేమము కొరకు, అతని విడుదల కొరకు, దేవుని సహాయమునకు మొరపెట్టడానికి ఆ రాత్రి సంఘము చేసిన ఒక పని ఉంది. ఏంటంటే సంఘము దేవునికి ప్రార్థన చెప్పాలి. సంఘము దేవునికి ప్రార్థన చేసింది. ఎవరికి ప్రార్థన చేసింది? అక్కడ మనం చదువుతున్న ఒక చక్కని మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటయ్యా అంటే వారు దేవునికి, యేసయ్యకు ప్రార్థన చేసినట్లు అక్కడ లేదు, పరిశుద్ధాత్మకు ప్రార్థించినట్లు అక్కడ లేదు. ఎవరికి ప్రార్థన చేశారు? దేవుడు. ఎవరు ఆ దేవుడు? ఆకాశముందున్నటువంటి దేవుడు. ఎవరు ఆ దేవుడు? సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఎవరు ఆ దేవుడు? ఆ కుమారుని పంపినటువంటి దేవుడు. అంటే సంఘము దేవునికి ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారంట వదకు తేబడిన గొర్రె పిల్లగా ఆయన ఉన్నాడు. పరలోకములో ఆయనకున్న మరొక పేరు ఏంటంటే, భూమి మీద ఆయనకున్న పేరు వదకు తేబడిన గొర్రె పిల్ల. భూమి మీద యేసు ప్రభుకు పెట్టిన పేరేంటి? అర్థం చేసుకుంటూ వినండి. ఈ భూమి మీద యేసు ప్రభుకు పెట్టిన పేరేంటంటే వదకు తేబడిన గొర్రె పిల్ల, వధింపబడ్డానికి వచ్చిన గొర్రె పిల్ల. కానీ పరలోకములో ఆయన పేరు గొర్రె పిల్ల కాదు, పరలోకములో ఆయన పేరు విజ్ఞాపనకర్త. పరలోకంలో ఆయన పేరేంటి? భూమి మీదేమో వదకు తేబడిన గొర్రె పిల్ల, పరలోకములేమో విజ్ఞాపనకర్త. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన మనుషులందరి కొరకు విజ్ఞాపనకర్తగా తండ్రికి మొరపెడుతున్నాడు, తండ్రికి ప్రార్థిస్తున్నాడు. అందుకే యేసు ప్రభు వారు భూమి మీద బ్రతికినటువంటి దినాల్లో కూడా ఆయన కూడా ప్రార్థన చేశాడు. ఎవరికి ప్రార్థించారు? ఆయన తనకు తాను ప్రార్థన చేసుకోలేదు. ఆయన ప్రతి రాత్రి తండ్రికి ప్రార్థన చేశారు, దేవునికి. ఇక్కడ ఒక మాట మీకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి రాత్రి ఆయన కొండ ఎక్కి అనుభవంలోకి వెళ్ళేవారు. ఆయన రాత్రంతా కూడా తన తండ్రితో ముఖాముఖిగా ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండేవారు. అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రార్థన చేశారు. ఎవరికి ప్రార్థన చేశారు? తండ్రి అయిన దేవునికి. ఇప్పుడు సంఘము ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారో? దేవునికి. దేవుడు అంటే తండ్రి అయినటువంటి దేవునికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనము ప్రతిసారి మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఎవరికి ప్రార్థిస్తున్నాం? క్లారిటీగా వినాలి. దేవునికి ప్రార్థిస్తున్నాం. ఇది మనసులో పెట్టుకుని ప్రార్థన చేయాలి. నా సృష్టికర్త, నా జీవ ప్రదాత, నా తల్లి గర్భములో నన్ను రూపించిన వాడు, ఆయన కృపగల కనుచూపు నా మీద నిలిపినవాడు, నేను పిండమునయ్యుండగా నా దినముల మొత్తమును ఆయన లెక్కించినవాడు అని చెప్పి నువ్వు ప్రార్థిస్తున్నది తండ్రి అయిన దేవునికి నువ్వు ప్రార్థిస్తున్నావు. నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుంది. నువ్వు ప్రార్థిస్తుంది దేవునికి, తండ్రికి. మొదటి మాట. రెండవది ఏంటంటే ఏ నామములో ప్రార్థిస్తున్నావు? యోహాను శుభవార్త 14వ అధ్యాయం. నోటి మాటలతో కాదు, వాక్యపు వెలుగులో చూద్దాం. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 13వ వచనం మనం చూడగలిగితే, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా తండ్రి మహిమపరచబడ్డానికి ఆయన చేస్తాడు. నువ్వు చేసే ప్రార్థన తండ్రి దగ్గరికి వెళతాది. కానీ నువ్వు ఏ నామములో ప్రార్థన చేయాలి? చెప్పరేంటమ్మా? నా నామములో ప్రార్థించమన్నాడు. యేసయ్య నామము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమేలా చెప్తే, లెటర్ ఎవరికి రాస్తున్నావు? తండ్రికి. అడ్రస్ ఎవరిది? అడ్రస్ ఎవరిది? అదేంటి పాస్టర్ గారు, తండ్రికే లెటర్ రాస్తున్నప్పుడు అడ్రస్ది కూడా తండ్రి అయి ఉంటుంది కదా? లేదు, తండ్రికి లెటర్ రాస్తున్నా కానీ అడ్రస్ వచ్చేసరికి ఎవరి పేరు మీద ఉందంట? నా నామమున. ప్రభు చెప్పారు కదా, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను, నా నామమున మీరు తండ్రిని ఏది అడిగినను
ఆయన మహిమార్థమై ఆయన అవన్నీ మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రార్థన అనే లెటర్ తండ్రికి రాస్తుంటే చేరే అడ్రస్ మాత్రం ఎవరిది? యేసు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువుని యేసు క్రీస్తు నామమును నువ్వు ప్రార్థించినప్పుడు, ఆ నామములో నువ్వు దేవునిని ఏది అడిగినా ఆ నామములోని శక్తిని బట్టి, ఆ నామములోని ప్రభావమును బట్టి, అన్ని నామముల కంటే పైనామమగు ఆ మహోన్నతమైన నామములో నువ్వు ప్రార్థించిన ద్వారా నీ ప్రార్థన తండ్రికి చేరతా. దేవునికి స్తోత్రం. అంటే పరలోకముందున్న మా తండ్రి అని చెప్పి నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ప్రభా అర్థం చేసుకోండి, నాకు అది కావాలి నాయన, నా భర్తకి ఇది కావాలి నాయన, నా బిడ్డలకి ఇది కావాలి నాయన, నా కుటుంబానికి ఇది కావాలి నాయన అని చెప్పి ఎన్ని రకాల అవసరతల కొరకు నువ్వు ఎంత పెద్ద ప్రార్థన విన్నపాన్ని చేసినా ముగింపుకు వచ్చేసరికి ఏ అడ్రస్ రాయాలంట? నేను అడిగినటువంటి ఈ విన్నపములన్నీ యేసు క్రీస్తు నామములో నీకు చేరునుగాక. దేవునికి స్తోత్రం. అర్థమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనం ఒక లెటర్ రాద్దాం అనుకున్నాం. లెటర్ రాసేటప్పుడు 3 విషయాలు గమనించాలి. ఎవరికి రాస్తున్నాం, ఏ అడ్రస్కి రాస్తున్నాం, రాయడానికి మనకు ఉపయోగపడేది ఏంటి. ఎవరికి రాస్తున్నాం? తండ్రికి. తండ్రి నాకు ఇది కావాలయ్యా, తండ్రి నాకు ఈ అవసరం ఉందయ్యా, ఈ అక్కడతో ఉందయ్యా, ఈ మేలు కాలయ్యా, ఈ మంచయ్యా, ఉద్యోగపరంగా, వ్యవసాయ పరంగా, వ్యాపార పరంగా, దాంపత్య పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, గృహపరంగా ఇది నాకు కావాలి అని తండ్రిని అడుగుతున్నావు. అడిగిన తర్వాత ఈ మనవులన్నీ, ఈ విన్నపములన్నీ, ఈ విజ్ఞాపనలన్నీ నీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు నామములో ఇవి నీ యొద్దకు చేరునుగాక. అంటే ఎంత పెద్ద ప్రార్థన మనం చేసినా మన ప్రార్థనను ఆయన దగ్గరికి చేర్చేది ఎవరో? యేసు అను నామము పేరట మీరు ఏమి అడిగినను, ఇక ఏ నామములో ప్రార్థించినా తండ్రి దగ్గరికి ఆ ప్రార్థన తప్పు అడ్రస్ రాసినట్టు అవుతుంది. అందుకే దావీదు అంటాడు, నా ప్రార్థన తిరిగి మరలా నా మదిలోనికే వచ్చుచున్నది, నా ప్రార్థన తిరిగి మరలా నా మనసులోకే వచ్చేస్తుందయ్యా. నేను ఏదైతే ప్రార్థిస్తున్నానో అది తండ్రికి చెందిన అవగాహన నా ప్రేరణ కలగడం లేదు, ఆ దైవికమైన తాకిడి నాకు కలగడం లేదు. నేను తండ్రిని ఏదైతే అడిగానో ఆ ప్రార్థన తిరిగి మరలా నా మనసులోకి వచ్చేస్తున్న భావన నాకు కలుగుతుంది. కొన్ని సందర్భాలు ఎవరికైనా మనం లెటర్ రాసినప్పుడు అవతల వ్యక్తులు లేకపోయినా, అడ్రస్ తప్పు రాసినా ఆ లెటర్ మళ్ళీ ఏమవుతుంది? మనకే వచ్చేస్తుంది. దావీదు అంత చక్కని ప్రార్థనాపరుడు కాబట్టి ఏదో ప్రార్థన చేశాను అనుకోవట్లేదు, ఆ ప్రార్థన చేరిందా లేక మళ్ళీ నా దగ్గరికి వచ్చేసిందా అన్న ఆత్మ గ్రహింపును కూడా కలిగే ప్రార్థన. మనం ప్రార్థించడం గొప్ప కాదు, నేను చేస్తున్న ప్రార్థన దేవుని సంధికి చేరిందా, దేవుడు స్వీకరించాడా, దేవుడు అనుమతించాడా, దేవుడు అంగీకరించాడా అన్న అవగాహన కూడా మనము కలిగి ప్రార్థన చేయాలి. నెంబర్ 1, నేను ప్రార్థిస్తున్నది ముమ్మాటికి దేవునికి. కానీ ఏ నామములో నేను ప్రార్థిస్తున్నానంటే దేవుని నామములో కాదు, ఆయన ప్రియ కుమారుడైన, నా రక్షణకర్త అయిన, నా కొరకు పరలోక మహిమని విడిచి నరరూపధారిగా భూమి మీదకు వచ్చి సర్వమానవాళి పాప పరిహారార్థమై తన పరిశుద్ధ రక్తమును కార్చినటువంటి యేసు క్రీస్తు నామం పేరట నేను ప్రార్థిస్తున్నాను. తండ్రికి ప్రార్థిస్తున్నాను, యేసయ్య నామములో ప్రార్థిస్తున్నా. రెండింటికి వాక్యం ఆధారం చెప్పింది. మరి పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి చూడండి. ఆ మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటయ్యా అంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము. ఎవరు మనల్ని చూస్తున్నారంట? తండ్రికి ప్రార్థన చేస్తున్నావు, ఆ లెటర్ను, ఆ విన్నపాన్ని, ఆ విజ్ఞాపన తండ్రికి చేర్చేవాడు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ ఆ లెటర్ రాసే క్రమంలో
ఆ ప్రార్థించే క్రమంలో పరిశుద్ధాత్ముడి వైపు చూస్తున్నాడంట. అనిపిస్తుందంట పరిశుద్ధాత్ముడికి ఈ వ్యక్తికి తండ్రితో ఎలా మాట్లాడాలో రావట్లేదు, తండ్రికి ఎలా మొరపెడితే ఆ తండ్రి కార్యాలు చేస్తాడు ఈ వ్యక్తికి తెలియడం లేదు. ఈ వ్యక్తి బలహీనుడు, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఈ వ్యక్తి బలహీనుడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ బలహీనతలో చూసి, మాట చదవండి, చూచి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాడంటే ఆయన ఎలా ఆలోచన చేద్దాం. నువ్వు లెటర్ రాస్తున్నావు, ఆ డ్రెస్సు నీ దగ్గర ఉంది, కానీ ఎలా రాయాలో నీకు రాయడం తెలియట్లే. కొంతమంది కలెక్టర్కి ఏదైనా అర్జీ పెట్టుకోవాలనుకోండి, వాళ్ళకి ఎలా రాస్తే ఆ కలెక్టర్కి ఆ స్పందన ప్రతి సోమవారం జరుగుతుంది కలెక్టర్ దగ్గర. ఆ స్పందనలో కలెక్టర్కి ఎలా నేను లెటర్ పెట్టుకోవాలో తెలియకపోతే, ఆ లెటర్ ఎలా రాయాలో తెలియకపోతే బయట కొంతమంది పేపర్లు పెట్టుకొని ప్యాడ్ పట్టుకుని కూర్చుంటారు. వాళ్ళకి తెలుసు ఎలా రాస్తే లెటరు అధికారుల దగ్గరికి చేరుతుంది, వాళ్ళకి అర్థమవుతుందని. ఆ విధంగా వారు ఎలా రాయాలో వీళ్ళు చెబుతుంటే మీ సమస్య ఏంటి చెప్పండి అని అడిగి ఆ లెటర్ ఎలా రాస్తే అధికారికి చేరుతుందో వారు మధ్యవర్తుల గుండి రాస్తారు. తండ్రికి ప్రార్థిస్తున్నావు, దాన్ని చేరవేసేవాడు యేసుక్రీస్తు ప్రభు. అయితే ఎలా ప్రార్థించాలో నీకు సహాయం చేసేవాడు పరిశుద్ధాత్ముడు. ఆమేన్ చెప్పండి. ఇలా అడుగు, ఇలా మోకాళ్ళే, ఇలా కన్నీళ్లు కార్చు, ఇలా వేదన పడు, ఇలా దుఃఖపడు, ఇలా రోధించు, ఇలా బతిములాడు, ఇలా 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 మోకాళ్ళు వంచు, ఇలా ఉపవాసం ఉండు, ఇలా వ్యాకులపడు అని నువ్వు ఎలా ప్రార్థిస్తే యేసు నామములో నీ ప్రార్థన తండ్రికి చేరతాదో అది నేర్పించి, ఒక్కొక్కసారి నీకు రాకపోతే నీకు సహాయపడడానికి ఆయన నీకు ఎలా సహాయపడతాడంట చూడండి. అక్కడ రాయబడిన మాట, మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలా సహాయం చేస్తున్నాడంటే, మనము యుక్తముగా తండ్రికి యేసుక్రీస్తు నామములు ఎలా ప్రార్థించాలో మనకు రావట్లేదని మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం అనుకుంటాం మోకాళ్ళేసి నేను ప్రార్థన చేసేసానండి అంటాం. లేదు, నీకు నువ్వుగా ప్రార్థన చేయలేదు. నువ్వు ప్రార్థన చేయడానికి ముందు ముగ్గురు సహకారం నీకు ఉందే. నెంబర్ 1 తండ్రికి ప్రార్థిస్తున్నావు, నెంబర్ 2 యేసయ్య నామములో ప్రార్థిస్తున్నావు, నెంబర్ 3 నీ బలహీనతలు దేవునికి తెలుసు. నీకు సరిగా ప్రార్థించలేవని, ఆ నడిపింపు నీకు రాదని, ఆ ఏకాగ్రత నీకు రాదని, తండ్రి యొద్దకు చేరే రీతిలో ఎలా ప్రార్థించాలో నీకు తెలియదని చెప్పి అర్థము కాని మూలుగుల చేత పరిశుద్ధాత్ముడే నీ పక్షమున తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 3 కలయికే దేవుని యొద్దకు చేరే ప్రార్థన. దేవునికి స్తోత్రం. నేను అడుగుతున్నాను, ఇందులో మన ప్రమేయం ఏమైనా ఉందా? మన ప్రమేయం ఏమైనా ఉందా? ఏముందంటే, ప్రభా ఇదిగో నీ సన్నిధికి వచ్చాను, ఆ పాద మస్తకం నీకు అంకితం, నీ ఎదుట నేను మోకరిస్తున్నాను అని మనము దేవునికి అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడే ఎలా ప్రార్థించాలో నీకు నేర్పుతాడు. పరిశుద్ధాత్మ దేవుడే అర్థము కాని మూలుగుల తోపుతో నీ పక్షమున తండ్రికి మొరపెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రికి ప్రార్థిస్తున్నాం, యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం, పరిశుద్ధాత్మ దేవుని సహకారంతో. చెప్పండి, ఒక పరిపూర్ణ ప్రార్థనలో ఈ 3 అనుభవాలు ఉండాలి. ఏంటి 3 అనుభవాలు? నేను ఎవరిని అడుగుతున్నానో, నేను ఎవరికి ప్రార్థిస్తున్నానో, నేను ఎవరిని బతిమలాడుకుంటున్నానో, నేను ఎవరిని గోజాడుతున్నానో, నా పరలోకమందున్న తండ్రిని. ఆయన దగ్గరికి నా విన్నపము చేరాలంటే ఏ మార్గము గుండా వెళ్ళాలి? యేసుక్రీస్తు అనే నామము గుండా నేను ప్రార్థన చేయాలి. అయితే ఎలా ప్రార్థించాలో నాకు రావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయ సహకార నడిపింపులు నాకు. అందుకంటారు భక్తులు, ఆత్మలో ప్రార్థించుట, మనసుతో ప్రార్థించుట. దేవునికి స్తోత్రం.
కాబట్టి ప్రార్థించే ప్రతి దేవుని బిడ్డ ఈ 3 విషయాలు మనసులో పెట్టుకుని ప్రార్థించగలిగితే ఒక ప్రార్థన ఫలభరితంగా మారాలి అంటే ఈ 3 అనుభవాలు ఒక వ్యక్తి జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ 3 విషయంలో కూర్చున్న అవగాహనతో ఎవరికో ప్రార్థిస్తున్నావు, ఏ నామములో ప్రార్థిస్తున్నావు, ఎవరి సహకారంతో ప్రార్థిస్తున్నావు అన్న ఈ 3 విషయముల అవగాహనతో నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనకు ముమ్మాటికి దేవుడు సహాయము చేయువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైంది పాస్టర్ గారు? దేవునికి అందరూ ప్రార్థిస్తారు కదా, దేవుడు మరి కొందరి ప్రార్థనలకు ఎందుకు జవాబునిస్తాడు అని అడిగితే, ప్రార్థనలు అందరూ చేస్తారు, కొద్దిమంది మాత్రమే ఆ ప్రార్థన ఫలములను పొందుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలకి ఫలాలు ఇవ్వాలంటే మన ప్రార్థనలు 3 అనుభవాలు గుండా వెళ్ళాలి. నెంబర్ 1, మన ప్రార్థనలు దేవునికి వినపడాలి. నెంబర్ 2, మన ప్రార్థనలు దేవునికి చేరాలి. నెంబర్ 3, మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాలి. 3 మాటలు చెప్పండి. దేవుడు వినాలి, దేవునికి చేర్చబడాలి, దేవుడు అంగీకరించాలి. ఈ 3 అనుభవాలు నీ జీవితంలో ఉంటే నువ్వు చేసిన ఏ ప్రార్థన అయినా ప్రభు ఖచ్చితంగా నెరవేర్చడానికి సిద్ధ మనస్సు గలవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరోసారి చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏదో ప్రార్థన అంటే స్తోత్రం ప్రభు అది చే ఇది చే కాదు. ఇలాంటి ప్రార్థనలు ప్రభు ఎదుట ఉండవు. సారవంతమైన ప్రార్థన, గ్రహింపుతో కూడిన ప్రార్థన. తండ్రికి మొరపెడుతున్నాను, యేసు నామములో మొరపెడుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుని సహకారంతో ప్రార్థిస్తున్నాను. మరి నా ప్రార్థన నేను చేసేస్తాను, దేవుని దగ్గర నుంచి నా ప్రార్థనకు తగ్గ ఫలితాలు నాకు రావాలి, నా ప్రార్థన నెరవేరింది అన్న సాక్షిగా నేను నిలబడాలి అంటే నా ప్రార్థనలో ఈ 3 పాఠాలు ఉండాలి. నెంబర్ 1, నా ప్రార్థన దేవునికి వినపడాలి. నెంబర్ 2, నా ప్రార్థన దేవునికి చేరాలి. నెంబర్ 3, నా ప్రార్థన అంగీకరింపబడాలి. వినపడాలి, చేర్చబడాలి, అంగీకరింపబడాలి. ఈ 3 విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దేవునికి మన ప్రార్థన వినపడాలి. లూకా శుభవార్త 1వ అధ్యాయం, లూకా శుభవార్త 1వ అధ్యాయం 13వ వచనం. లూకా శుభవార్త 1వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి మాట ఏంటి? దేవునికి వినపడే ప్రార్థన. దేవునికి వినపడే ప్రార్థన. జకరియా భయపడొద్దు, నీ ప్రార్థన దేవునికి. ఈ సాక్ష్యం ఎవరు చెప్పారు? మనుషులు చెప్పలే, దూత చెబుతుంది. జకరియా భయపడకయ్యా, జకరియా కలవరపడకు అని దూత ధైర్యం చెబుతూ, ధైర్యంగా ఉండు, ఎందుకో తెలుసా, నీ ప్రార్థన దేవునికి వినపడింది. దేవునికి స్తోత్రం. నేను నా బైబిల్ అంటర్లైన్ చేంజ్ చేసుకున్నాను జాగ్రత్తగా. నీ ప్రార్థన వినపడింది. ఒక వ్యక్తి ప్రార్థన దేవునికి వినపడాలంటే ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటే దేవుడు వింటాడు అని అడిగితే, బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం, జకరియా అనే ఒక దైవభక్తి కలిగిన వ్యక్తిని మనం చూడగలుగుతాం. అతని జీవితం ఎలాంటిదయ్యా అంటే, అతనికి వివాహం అయింది. అతని భార్య పేరు ఎలిజబెత్తు. వారికి వివాహమై చాలా సంవత్సరాలు అయింది. ఒక విధంగా చెప్పాలంటే చాలా ఈళ్ళు గడిచిపోయాయి. ఇంకొకలా చెప్పాలంటే వారిద్దరూ కూడా చాలా ఈడు కలిగిన వారిగా, చాలా వయస్సు కలిగిన వారిగా మారి ముసలితనంలోకి వచ్చేసారు, వృద్ధాప్యంలోకి వచ్చేసారు. అయితే పెళ్ళైన ప్రారంభ దినాల్లో వారు ప్రార్థన చేయడం ఒకటి మొదలుపెట్టారు. ఏంటి? ప్రభువా, మేమిద్దరము కూడా ఒక కుటుంబముగా కట్టబడ్డాము, మా కుటుంబం ఫలించినట్లుగా నీలోకటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందని చెప్పావు కదా, దయచేసి నా భార్య అయినటువంటి ఎలిజబెత్తు గర్భాన్ని తెరవా, సంతాన ప్రాప్తిని మాకు దయచేయవా అని చెప్పి యవ్వన వయస్సులో ఉండగానే జకరియా
ఎలిజబెత్ అనేటువంటి ఇద్దరు దంపతులు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎంతకాలం ప్రార్థన చేశారు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇలా ప్రార్థిస్తూ ఉన్నారు. ఎంతకాలం ప్రార్థించారంటే బైబిల్ చెప్తుంది 7వ వచనములో, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారు బహుకాలము గడిచిన వృద్ధులైపోయిరి. యవనములో మొదలెట్టిన ప్రార్థన విసుగకుండా, వదలకుండా, విడిచిపెట్టేయకుండా, కృంగిపోకుండా, నీరసపడిపోకుండా, ఇక అవ్వదో అని విడిచిపెట్టేయకుండా వారు యవ్వనములో మొదలెట్టిన ప్రార్థన వృద్ధాప్యం వచ్చేంత వరకు చేస్తూనే ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ జీవితం మనకు నేర్పే పాఠం ఏంటంటే, ఓ సంగమా, ఓ దేవుని బిడ్డ, ప్రార్థన అనేది 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు, నెల రోజులు చేసి మానేది కాదు. ప్రార్థన అనేది నెరవేరేంత వరకు చేస్తూనే ఉండాలి. జకరియా ఎలిజబెత్తుల కుటుంబం మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, విడువక విసుకక నిత్యము ప్రార్థించండి. ఎంతకాలం ప్రార్థించారు తెలుసా? యవ్వనములో మొదలెట్టిన ప్రార్థన ఎప్పుడు మొదలెట్టారంట? మంచి నిండు యవ్వనములో మొదలెట్టిన ప్రార్థన వృద్ధాప్యం వచ్చేంత వరకు ప్రార్థన ఆపలేదంట. ప్రభువా, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం సంవత్సరాలు వస్తూ ఉన్నాయి, కానీ వీళ్ళ ప్రార్థనలో ముగింపు అనేది మాత్రం. ఈనాటి క్రైస్తవులు తొందరగా విసుగుపోతున్నారు, తొందరగా నిరుత్సాహపడిపోతున్నారు, తొందరగా తమ ఓటమిని ఒప్పేసుకుంటున్నారు. ఏంటంటే, ఇక అవ్వదో, ఇక జరగదో. నేను అంటారమ్మా, మొన్నటిదాకా చేసావు కదమ్మా, సడన్గా ప్రార్థన ఆపేసావే, సడన్గా ప్రార్థన మార్చేసావే, సడన్గా ప్రార్థించడం ఆపేసావే అంటే, లేదండి ఇక నాకు నమ్మకం పోయింది, లేదండి నాకు విసుకొచ్చేసింది, లేదండి నాకు అనిపించలేదు. అమ్మ అంటే, నీకు వచ్చినప్పుడు అడిగి, నీకు కావలసినప్పుడు మార్చేయడానికి ప్రార్థన అవసరానికోసారి మార్చేసుకునేది కాదు. దేవుని దగ్గర మోకరించి ఒకసారి ఒక విన్నపాన్ని పెడుతున్నావంటే ఆ ప్రార్థన పట్ల నీకు ఒక కమిట్మెంట్ ఉండాలి. ఏంటి ఆ కమిట్మెంట్ అంటే, నేను అడుగుతున్నది జరగడానికి నెల అవ్వచ్చు, సంవత్సరం అవ్వచ్చు, జీవితకాలం అంతా పట్టొచ్చు, కానీ నా ప్రార్థనలో మాత్రం అది నెరవేరేంత వరకు ఆగిపోయే ప్రయాణంగా ఉండకూడదు. అలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యవ్వనములో మొదలుపెట్టారు ప్రభువా మాకు సంతానాన్ని దయచేవా అని. ఆ ప్రార్థన ఆగకుండా ప్రతి దినము క్రమము చెప్పకుండా వారు ఎలా చేస్తున్నారయ్యా అంటే, వృద్ధాప్యం వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే. నేను అంటాను, పాస్టర్ గారండి, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి కదండి, అంతే కదా. వయసులో ఉన్నప్పుడు పిల్లలు పుడితే వీళ్ళ ముసలోళ్ళు అయ్యేసరికి వాళ్ళు ఆసరాగా ఉంటారు కదా. ముసలితనములో పిల్లలు పుడితే వాళ్ళతో ఏ ఆలన పాలన జరుగుతుందండి, ఏ ముచ్చట తీరుతుందండి, దేవుడు అంతకాలం ఎందుకండి ఎదురు చూసేలా చేశాడు అని అడిగితే, అద్భుతాలు జరగాలంటే కొంతకాలం ఎదురు చూపులు ఉండాలి. ఆమెను చెప్పండి. కొంతమంది కుటుంబాల ఆ వేదనలో నుంచి అద్భుతాలు బయటకు వచ్చాయి. బైబిల్ గ్రంథంలో ఈ తల్లి గర్భమున ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డ పేరు బాప్తిస్మిచ్చి యోహాను. బైబిల్ చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం వంటి యోహానిచ్చు వంటి వాడు ఇంతకు ముందు పుట్టడో ఇక పుట్టలేదు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అంట. బాప్తిస్మిచ్చి యోహాను లాంటి వాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక పుట్టబోవడం అంటే ఆలస్యమైనప్పటికీ కూడా చరిత్రలో నిలబడిపోయే ఒక అగ్ని జ్వాల వంటి కుమారుని కంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మన ప్రార్థన ముసలితనం దాకా ఎదురు చూడాలండి? లేదు లేదు లేదు. వీళ్ళ ప్రార్థన జీవితం మనకు నేర్పుతుంది ఏంటయ్యా అంటే, విసుకుపోవద్దు, వదిలేయొద్దు, పొట్టు జారిపోనివద్దు. దేవునికి స్తోత్రం. యాకోబు జీవితంలో కూడా అతడు రాత్రంతా కూడా తన పొట్టు విడవక దేవునితో పెనుగులాడాడు. సంగమా,
కొన్ని సందర్భాల్లో కొంతకాలం ప్రార్థించి నువ్వు ఓటమిని ఒప్పుకొని నువ్వు నీరసపడిపోయి నువ్వు అప్సెట్ అయిపోయి దేవుడు చేయలేళ్లే అని నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేసి నీ ప్రార్థన పట్టు వదిలేస్తున్నావేమో. మళ్ళీ మనసు మారాక, మళ్ళీ అన్ని చక్కబడ్డాక ఎక్కడ వదిలేసావో అక్కడ పట్టుకుందామంటే నీకు తెలియని విషయం ఏంటంటే అప్పుడే నువ్వు నేల మట్టుకు జారిపోయి ఉంటావు. మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టాలి. ఇది కొంత ఇబ్బందికరం. దేవునికి స్తోత్రం. చూడండి, వాళ్ళ ప్రార్థనలు ఎందుకు దేవుని దగ్గర చేరాయి అంటే, చూడండి 1వ అధ్యాయం 6వ వచనంలో, వారిద్దరూ ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండ్రి. జీవితంలో లోటున్నా, జీవితంలో వెళుతున్నా, జీవితంలో ఈమె గొడ్రాలు పిల్లలు లేరు అనేటువంటి ఒక వేదనకరమైన అనుభవం ఆమె జీవితంలో కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నా, పైకి దైవజనురాలు యాజకుడి యొక్క భార్య అని అంటున్నప్పటికీ కూడా వారి జీవితంలో గర్భఫలము లేనటువంటి ఒక చేదని అనుభవం వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్నప్పటికీ కూడా వారు తమ సమస్యను భక్తిలో కలపలేదు. ఈ సమస్యను బట్టి ఇదిగో దేవుడు మాకు చేయలేదు కాబట్టి మేము యాజకత్వం చేయము, మేము ప్రార్థన చేయము, మేము కుటుంబ ప్రార్థన చేయము, దైవ కార్యాల్లో ఉండము, పాటలు పాడము, స్తుతించము, మేము దేవుడు మాకు అన్యాయం చేశాడు కాబట్టి దేవుడికి మా ద్వారా చెందాల్సినటువంటి మహిమ దేవుడికి చెల్లించము అని దేవుని పట్ల వారు వ్యతిరేక భావనతో లేరు. ఈనాటి భక్తులు వారు అనుకున్నవి కొంచెం అటు ఇటు ఆలస్యం అయితే వెంటనే కోపం వచ్చేది. ఎవరి మీద? దేవుడే మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాడు, దేవుడే మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు, దేవుడే మాకు అన్యాయం చేసేస్తున్నాడు. మాట్లాడితే మాట్లాడేస్తారు. అంటున్నాను, నీ భక్తికి వేరు పునాది లేదు, వేరు లేదు. ఎండిపోయిన మాటలు, ఎండిపోయిన సాక్ష్యాలు నిలబడేవి కావు. అవి పొట్టులా కొట్టుకుపోతాయి. వీరు దేవుడు వారి జీవితంలో గర్భఫలము అనే చేదైన అనుభవాన్ని పెట్టినప్పటికీ కూడా వారి సమస్యకు, వారి వ్యక్తిగత సమస్యకు, వారి భక్తికి వారు లింక్ ఎట్లేదు. మాకు పిల్లలు లేరండి, అది మా సమస్యే, కానీ దీనితో మా భక్తికి సంబంధం. ఇది నేర్చుకోవాలి మనం. సమస్యే, భక్తే. వారు ఏం చేశారయ్యా అంటే, వారు దేవుని యొక్క సకల ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారంట. ఏ అమ్మ, ప్రార్థనకు ఎందుకు రావడం మానేసావు? ఎందుకు ప్రార్థించడం మానేసావు? ఎందుకు మందిరానికి వస్తాం మానేసావు? ఇంతకుముందు ప్రతి విషయంలో చాలా యాక్టివ్గా ఉండేదాను కదా, ఇప్పుడు ఎందుకు నీరసపడిపోయావు అంటే, దేవుడి మీద కోపమేండి, నేను అనుకున్నవి దేవుడు చేస్తలేదండి, అవి చేసేదాకా దేవుడి దగ్గర మొంకు పట్టుతో కూర్చుంటానండి. దేవుడే ఓడిపోయి, దేవుడే ఒక మెట్టు దిగి నేను అన్నది చేస్తే అప్పుడు నేను మళ్ళీ మొదలెడతాను భక్తి. దేవుడు అంటాడు అలా చేయడు. ఆయన నువ్వు దిగి రావాలి తప్ప దేవుడు దిగడు. దేవునికి స్తోత్రం. ఎలా చెప్పారు పాస్టర్ గారు అంటే, దేవుడు అన్నాడు, మొదట నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుతాను. మొదట ఎవరు లొంగాలే? మొదట నువ్వు లొంగాలి దేవుడి దగ్గర. దేవుడు లొంగడు మనకి. మొదట మనము దేవుడు తప్పు తిరిగితే అప్పుడు ఆయన నీ వైపు తిరుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వారి జీవితంలో గర్భఫలము లేదు అనే ఒక చేదైన అనుభవం వారి జీవితంలో ఉన్న వారి భక్తి క్రమాన్ని వారు జాగ్రత్తగా చేస్తూ, వారు విసుగక వృద్ధాప్యం వచ్చేంత వరకు ప్రార్థిస్తూనే ఉన్నారు కనుక వారి పట్టుదల, వారి ఆసక్తి చూసినటువంటి దేవుడు తన దూత అయినటువంటి తన దూతను భూమి మీదగా పంపి, చూడండి, ఆ జకరియా గారు దేవుని మందిరంలో పరిచయం చేస్తుండగా, చూడండి ఆ 8వ వచనంలో, జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. ఎక్కడ మాట్లాడాడు దేవుని దూత? దేవుని పనిలో ఉన్నప్పుడు మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడాలంటే, దేవుడు నీ సమస్యకు ఒక పరిష్కారం చూపించాలంటే, నువ్వు ఇంట్లో కూర్చుంటే దేవుడు నీతో మాట్లాడడం. కష్టమో సుఖమో బాధో నువ్వు మందిరానికి వస్తేనే ఆయన మందిరములో, ఆయన స్థానములో ఆయన మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఆయన తన తరగతి క్రమము చొప్పున దేవుని మందిరములో అతడు పరిచర్య చేస్తూ ఉండగా దేవుడు తన దూతను పంపించాడు. చూడండి, దూతను పంపించాడు. దూత జకరియా గారితో మాట్లాడి, జకరియా భయపడొద్దు, నీ ప్రార్థన దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు దేవునికి అతని ప్రార్థన వినపడింది? ఎందుకు అతని ప్రార్థన దేవునికి వినపడిందంటే, అతని ప్రార్థనలో దేవునికి ఇవన్నీ కనపడ్డాయి. ఏంటి?
చెప్పండి. పట్టుదల, విసుగక నిత్యము ప్రార్థించే స్థితి, కృంగిపోకుండా, విసుగుపోకుండా, ఆపేయకుండా, తన సమస్యను భక్తిని రెండింటిని కలిపి చూడకుండా. ఈనాడు ఎందుకు చాలామంది జీవితంలో ముందుకెళ్తారంటే వారి సమస్యను తమ భక్తిని కలిపి చూస్తున్నారు. ఇది నువ్వు చేయి ప్రభా, అప్పుడు ఇది నేను చేస్తాను, ఇది చేయకపోతే ఇది నేను చేయను కదా. నువ్వు నాకు మేలు చేయి, అప్పుడు నేను భక్తి చేస్తాను, నువ్వు నాకు మేలు చేయలేదా నేను భక్తి చేయను. లేదు. జకరియా ఎలిజబెత్తుల కుటుంబం మనకు నేర్పుతున్న మొదటి పాఠం ఏంటంటే, నీ ప్రార్థన దేవునికి వినపడాలి అంటే నీ సమస్య నీ ప్రార్థనను ఆటంకపరిచేదిగా ఉండకూడదు. అప్పుడు పరలోకమునకు నీ ప్రార్థన వినపడతా. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, కేవలం ఈ ప్రార్థన దేవుడికి వినపడిందా, పరలోకమంతా వినపడిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రార్థన వినపడింది. మేము వింటున్నామయ్యా. ఎక్కడండి? తండ్రి సన్నిధిలో ఉండి నీ ప్రార్థన, నీకున్న తపన, నీకున్న ఆసక్తి, నీకున్న పట్టుదల, నువ్వు ప్రార్థిస్తుంటే పరలోకం దాకా వినపడుతుంది. ఆ ప్రార్థన పరలోకంలో మేమందరం వింటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడ ఒక మాట అర్థం చేసుకుందాం అనుకుంటున్నాడు. నీ ప్రార్థన దేవునికి వినపడింది, దేవుడికి మాత్రమే వినపడింది అన్నాడా? నీ ప్రార్థన వినపడింది అన్నాడా? అంటే నీ ప్రార్థన దేవునికి మాత్రమే కదయ్యా, పరలోకంలో ఉన్న ప్రతి ఒక్కడికి నీ ప్రార్థన, ఆ పట్టుదల ఏంటి, ఆ ఆసక్తి ఏంటి, ఆ విసుగుపోని నీ భక్తి ఏంటి, అది పరలోకం దాకా నీ ప్రార్థన వినపడింది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవునికి మన ప్రార్థన వినపడాలంటే మన ప్రార్థనలు ఏముండాలి? చాలా చెప్పాను. ఇవన్నీ మనసులో పెట్టుకోండి. ఏవో పొడి మాటలతో, ఏవో 4-5 మాటలు అనేసి ప్రభు నా ప్రార్థన చేర్చేసుకుంటే కుదరదు తల్లి. నీ ప్రార్థన దేవుడు పరీక్షించేటప్పుడు నీ ప్రార్థనలో ఎలిజబెత్, జకరియాలకు ఉన్నటువంటి ఈ అనుభవాలతో నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన ముమ్మాటికి అన్ని అడ్డంకులు దాటి పరలోకము దాకా వినపడునుగాక. హల్లెలూయా. చేస్తే ఎలాంటి ప్రార్థన చేయాలి? పరలోకం దాకా వినపడే ప్రార్థన చేయాలి. అలాగని చెప్పి గొంతుకు పోయేలా గట్టిగా అరవాలా? అరుపులతో చేసే ప్రార్థన కాదు, ఆవేదనతో చేసే ప్రార్థన దేవుడికి కావాలి. ఆమెను చెప్పండి. ఈనాడు చాలామంది అరుపులతో చేస్తున్నారు. ఎలాంటి ప్రార్థన అంట? ప్రార్థన, ఆరాధన అంటే కేకలు, అరుపులు, గోల. ఏంటంటే వినపడాలండి. పరలోకం బలిండిదనమ్మ. ఆ వీచి ఎవరికి వినపడదు, పరలోకం దాకా వినపడుతుంది. నీ ప్రార్థన పరలోకం దాకా వినపడాలంటే నీ ప్రార్థనలో అరుపులు కాదు, ఆవేదన ఉండాలి, ఆతృత ఉండాలి, తపన ఉండాలి, ఆసక్తి ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన పరలోకం దాకా. ఇవి మనసులో పెట్టుకోండి. అప్పుడు ప్రార్థన చేయండి. అప్పుడు నీ ప్రార్థనని పునాది ప్రభు ఎదుటకు చేరే రీతిలో కట్టబడతాదే. దేవునికి స్తోత్రం. ఎవరికి ప్రార్థిస్తున్నావు? తండ్రికి, దేవునికి ప్రార్థిస్తున్నావు. ఏ నామము ద్వారా ప్రార్థిస్తున్నావు? యేసు నామములో ప్రార్థిస్తున్నావు. నువ్వు సరిగా ప్రార్థించడానికి, ఆ ప్రార్థన తండ్రి చేరడానికి ఎవరి సహకారం నువ్వు పొందుకుంటున్నావు? పరిశుద్ధాత్మ దేవుని సహకారంతో నువ్వు ప్రార్థించగలుగుతున్నావు. నీ ప్రార్థన పరలోకం దాకా వినపడాలి అంటే నీ ప్రార్థనలో ఏముండాలి? ఇప్పుడు దాకా విన్నవన్నీ విసుకక, పట్టు విడవక, వేదనతో, ఆసక్తితో, అమ్మా కొద్ది కాలం చేసి కొద్ది కాలం పక్కనెట్టేసి, కొద్ది కాలం చేసి కొద్ది కాలం పక్కనెట్టేసి ప్రార్థనలు కాదు. ఎలిజబెత్, జకరియాలు వారి ప్రార్థన ఎప్పుడూ పక్కకు పెట్టలేదు. వారు చేయాల్సిన పనులు చేసుకుంటేనే తమ ప్రార్థనలు మాత్రం దేవుని గోజాడుతున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అని అడిగితే యవ్వనంలో మొదలుకొని వృద్ధాప్యం వచ్చేంత వరకు. అందుకే దూతాడుకొచ్చి ఏమంటుందంటే, అయ్యా నీ ప్రార్థనలు వినపడ్డాయి. ఎప్పుడు వయసులో చేసిన ప్రార్థన ఇప్పుడు వినపడ్డాం కాదయ్యా, ఇప్పటికి నువ్వు స్టిల్ ప్రార్థిస్తూనే ఉన్నావు. ఎప్పటికీ? ఎప్పుడో వయసులో ఉండగా చేశానంటే ప్రార్థన లేదు. అప్పటి మొదలెట్టిన ప్రార్థన ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరెందుకు దేవుడు ఆలోచన చేశాడంటే కాలము పరిపూర్ణత కావాలి. యేసు ప్రభు లోకరక్షకుడుగా రావడానికి, కాలం పరిపూర్ణం అవ్వడానికి ముందు యోహాను రావాలి. ఆయనకు వెలుగు చూపించే మార్గదర్శిక. ఆమేన్, ఆమేన్. కాబట్టి నీ ప్రార్థన పరలోకమునకు వినపడే ప్రార్థనగా ఉండునుగాక.
మీరేం నేర్చుకున్నారో దాన్ని రాసుకోండి, దాన్ని మీ ప్రార్థనలో ఆచరించే ప్రయత్నం చేయండి. పొడి పొడి మాటలతో ఏదో చెప్పేసి ఆవేశంతో ఉద్రేకంతో ఏదో చేసేస్తే జరగదు. నెంబర్ 2, మొదటిది వినపడేది, రెండవది నీ ప్రార్థన దేవుని సంధికి చేరాలి. అది చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం. అతడు దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా ఏమని అని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి స్తోత్రం. మిగతావన్నీ పక్కన పెడితే నీ ప్రార్థనలు చేరినవి. దేవునికి స్తోత్రం. ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా అనే మాట పక్కన పెట్టి ఆ మొదటి మాట చివరి మాట కలపండి. ఏం రాయబడింది అక్కడ? నీ ప్రార్థనలు చేరినవి. దేవునికి స్తోత్రం. నీ ప్రార్థన వినపడింది. జకరియా, నీ ప్రార్థన వినపడింది. రెండవది, కొర్నేలి, నీ ప్రార్థన చేరింది. దేవునికి స్తోత్రం. ఎందుకు కొర్నేలి ప్రార్థన చేరింది? ఆనాటి దినాల్లో, ఆది అపోస్తుల పరిచర్య కాలపు దినాలలో కొర్నేలి మాత్రమే ప్రార్థన పరుడా, ఇంకెవరు ప్రార్థన చేసేవారు లేరా అని అడిగితే అందరూ ప్రార్థన చేసేవారే. కానీ కొర్నేలి ప్రార్థన మాత్రమే దేవుని సన్నిధి చేరింది. కారణం ఏంటంటే ఆయన ఒక ఉన్నతమైన కుటుంబంలో బతుకుతున్నాడు. త్వరగా చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. అతను ఎలాంటి వాడయ్యా అంటే, ఇటలీ పటాలబడినటువంటి పటాలములో అతడు శతాధిపతిగా ఉన్నాడు. శత అంటే 100 మంది సైనికుల మీద అతడు ఒక అధికారిగా ఉన్నాడు. సమాజంలో, సంఘములో అన్ని రీతులుగా, ఆర్థికంగా అన్ని రీతులుగా గౌరవ మర్యాదలు కలిగి ఎక్కడ ఏ లోటు వెలుతూ లేకుండా సర్వ సమృద్ధితో బ్రతుకుతున్నవాడు ఉన్నాడు. అతనికి గౌరవం ఉంది, అతనికి సంపద ఉంది, అతనికి పేరుంది, అతనికి కావలసినవన్నీ ఉన్నాయి. అయినప్పటికీ అతడు తనకున్న దేన్ని బట్టి అతిశయపడకుండా అతడు ఒక ఆధ్యాత్మికమైన చింతన కలిగి ఉన్నాడు. అతడు ఏం చేశాడయ్యా అంటే 2వ వచనంలో, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. ఏముందంట? ఏమీ లేనప్పుడు అందరికీ దేవుడు అంటే భయం ఉంటుంది. 4 రూపాయలు కనపడితే కంటికి ఎంతమందిని చూసేసానో ఇన్ని సంవత్సరాల్లో. ఏమీ లేని రోజున అగ్గగ్గల్లాడతా మందిరానికి వచ్చిన వ్యక్తులు కొంచెం అటు ఇటుగా దేవుడు ఒక మెట్టు ఎక్కితే ఆసక్తి పోయింది, ఆ దప్పిక పోయింది, ఆతృత పోయింది, అగ్గగల్లాడడం పోయింది. దేవుడు పైకి లేపుతున్న కొలది వీళ్ళు దేవుల్లో కొద్దిగా ఆత్మీయంగా క్షీణించిపోతున్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారో. అయితే ఇతడు దేవుడు ఎంత ఎత్తులో దీన్ని నిలబెట్టినా కానీ ఇతడు తాను మాత్రమే దేవుని యందు భయభక్తి ఉండడం మాత్రం కాకుండా తన కుటుంబం వారందరితో కూడా అతడు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మకార్యములు చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, కొర్లేని గారు మీకు ఏ సమస్య ఉందని ఆత్మలు ప్రార్థన చేస్తున్నారండి? అమ్మాయి పెళ్లి చేయాలా, అబ్బాయికి ఉద్యోగం కావాలా, ఇల్లు కట్టుకోవాలా, ప్రమోషన్ కావాలా, అసలు మీకేముందే? మీ కిందే 100 మంది పని చేస్తున్నారు. అయ్యా వింటున్నారా? 100 మంది పైన మీరు అధికారిగా ఉన్నారు, మీకు సర్వసమృద్ధి ఉంది. అసలు చెప్పుకోవాలంటే మీ దరిదాపుల్లో ఏ కష్టాలు లేవు. అయినా కానీ మీరు ఎల్లప్పుడూ ప్రార్థన ఎందుకు చేస్తున్నారు అని అడిగితే కొర్నేలి చెప్పే సాక్ష్యం ఏంటంటే, అవసరాల కొరకు నేను భక్తి చేయట్లేదయ్యా, నేను ఆత్మీయత కొరకు భక్తి చేస్తున్నాను, దేవునితో సహవాసం కొరకు నేను భక్తి చేస్తున్నాను, దేవునితో ఐక్యత కొరకు నేను భక్తి చేస్తున్నాను. ఈనాడు చాలామంది భక్తి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి చేస్తున్నారు. కానీ నేను నా కుటుంబం చేస్తున్న భక్తి అవసరాల కొరకు కాదు, ఆత్మీయత కొరకు. దేవునికి స్తోత్రం. ఈనాడు 199 మంది భక్తి దేని మీద ఆధారపడిందే? అవసరాలు. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆశ యావత్తు సఫలపరుస్తానన్నావు కదా ప్రభా, అడుగు వాటికంటే గొప్ప వాటిని ఇస్తానన్నావు కదా ప్రభా, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు కదా ప్రభా, ఇవన్నీ అడుగుతున్నాం ప్రభా నాడు. ఎప్పుడు ఇయే కాదు, నువ్వు అడగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా నేను లిస్టులో పెట్టుకో.
కొర్నేలి జీవితంలో అతనికంటూ అవసరాలు ఏమీ లేవు, అన్ని సమృద్ధిగా ఉన్న అయినప్పటికీ అతడు బైబిల్ చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే అతడు ప్రతి దినము కూడా అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. మనం ఎల్లప్పుడూ టీవీ చూస్తూ ఉంటాం, ఎల్లప్పుడూ ఫోన్ చూస్తూ ఉంటాం, కానీ కొర్నేలి గారు ఎప్పుడూ ఎక్కడయ్యా తీరిక? 100 మందికి నువ్వు జవాబుదారుగా ఉన్నావే, ఇటు ఇల్లు చక్కబెట్టుకోవాలా, ఇటు ఉద్యోగం చక్కబెట్టుకోవాలా, అసలు ఖాళీ ఎక్కడుందా నీకు అంటే కొర్నేలి గారికి ఏ కొద్ది ఖాళీ దొరికినా ఆ ఖాళీ దేవుడితో గడిపేవాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు మనకి ఏ కొద్ది ఖాళీ దొరికినా వెంటనే జోబులో తీస్తున్నాం బయటికి. ఏంటి, అందరికి 24 గంటల టైమే ఉంది, కానీ దాన్ని వాడుకునే విధానంలో మార్పు ఉంది. ఆమెను చెప్పండి హల్లెలూయా. వాడుకునే విధానంలో మార్పు ఉంది. అందరికీ సమయం ఒకటే, కానీ ఆ సమయాన్ని వాడుకునే దాన్ని బట్టే నీ ఫలితం అనేది ఉంటుంది. కొర్నేలి గారు తన జీవితంలో అతను మాత్రమే భక్తి చేయడం కాకుండా తన ఇంటి వారందరితో కూడా భక్తి చేస్తున్నాడు. అతను ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా చూడండి, అతడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దేవునికి స్తోత్రం. మొదట మనం చదువుకున్నాం, దేవుని దూత ఎవరి దగ్గరికి వచ్చింది? మర్చిపోయారా? ఎవరి దగ్గరికి వచ్చింది? జకరియా గారి దగ్గరికి వచ్చింది. జకరియా గారి దగ్గరికి వచ్చి ఆయనతో ఏం చెప్పింది అంటే చూడండి 1:13 అప్పుడు ఆ దూత అతనితో జకరియా అని పిలిచింది. ఏమని పిలిచింది? ఉంది అక్కడ. ఆ దూత అతనితో జకరియా అని పిలిచింది. ఇక్కడ మనం చూడగలిగితే 10వ అధ్యాయములో మనం చూడగలిగితే ఇక్కడ రాయబడిన మాట ఏమిటయ్యా అంటే 10:3 అపోస్తుల కార్యాలు 10:3 పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని అతని దగ్గరకు వచ్చి కొర్నేలి అని పిలిచాను. దేవునికి స్తోత్ర. పేరు పెట్టి పిలిచారు. ఎవరో చెప్పరేంటమ్మా? నేను అంటాను, ఒకరు మనం పేర్లు పెట్టి పిలవాలంటే వాళ్ళకి మనకి మధ్య ఏముండాలి? పరిచయం ఉండాలి, సహవాసం ఉండాలి. ఇంకా పేరు పెట్టి పిలవాలంటే క్లోజ్నెస్ ఉండాలి. ఆ క్లోజ్నెస్ ఎలా పెరుగుతుంది? అమావాస్యకి పున్నమ్మకి హలో అని పిలుచుకుంటే క్లోజ్నెస్ పెరగదు. ప్రతిరోజు ముఖ పరిచయాలు ఉంటే, ప్రతిరోజు కలిసేవారైతే, ప్రతిరోజు పలకరించుకునేవారైతే ప్రారంభపు రోజుల్లో గౌరవంగా తమరు మీరు అని పిలుచుకుంటాం. క్లోజ్ పెరిగే కొలిది గౌరవాలు పోయి మనం ఒకరికొకరు చాలా చనువు అని చెప్పుకోవడానికి పేరు పెట్టి పిలుచుకుంటాం, అంతే కదా. ఇప్పుడు దేవుని దూత కొర్నేలి గారు జకరియా గారు అనలే, జకరియా కొర్నేలి అని పిలిచింది. ఎవరిని పిలిచినట్టు? సొంత వ్యక్తులను పిలిచినట్టు పిలిచింది. వాళ్ళ సొంతం ఎలా అయ్యారు? వాళ్ళు ప్రతిరోజు ప్రార్థనలో మాట్లాడుతున్నారు దేవుడితో. అందువల్ల పరలోకానికి వీళ్లకు ఒక చెప్పరేంటి? పాస్టర్ గారు, ప్రార్థన చేయడం వల్ల అవసరాలు తీరుతాయా? అవసరాలు పక్కనెట్టు, ప్రార్థన వల్ల నీకు పరలోకానికి ఒక సహవాసం ఏర్పడుతుంది, నీకు పరలోకానికి ఒక సొంత బాంధవ్యం ఏర్పడుతుంది. ఆమె చెప్పండి. అంటే పరలోకం నిన్ను గుర్తిస్తుంది, పరలోకానికి నీకు మధ్య బాంధవ్యం పెరుగుతుంది. కొర్నేలి అని దేవదూత పిలిచిందంట. ఈరోజు నువ్వు యథార్థమైన ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ పేరు కూడా దేవుని పరలోకము ఎరుగునుగాక. ఆమె చెప్పండి హల్లెలూయా. దేవుడు బైబిల్ గ్రంథంలో ఎవరితో మాట్లాడినా పేరు పెట్టే పిలిచాడు. సౌలా నన్ను ఎలా బాధిస్తున్నావు? సమూయేలు, దావీదా. ప్రతి ఒక్కరిని దేవుడు పెట్టి పిలిచాడు, పేరు పెట్టి. ఇలా అంటారు, రాత్రి దేవుడు నాతో మాట్లాడాడండి అని చెప్పి బోల్డ్ అని చెప్తా. నేను అంటాను, అంత తినేసిన తర్వాత దేవుడు మాట్లాడా? కరెక్టే. ముందు నీ పేరెట్టి పిలిచాడా? నీ పేరెట్టి పిలిచాడా? అదొకటి మర్చిపోయాడండి. అయితే లేదు, నేను నమ్మను. దేవుడు మాట్లాడాడని చెప్పావు కరెక్టే, నీకు వచ్చిందంతా చెప్పేసావు కరెక్టే. అది నీ ఊహ అనుకోవాలా, నీ ఫాంటసీ అనుకోవాలా, నీ భ్రమ అనాలా, నీ కల్పితం అనాలా, లేకపోతే నువ్వు ఊహించుకున్నావు అనాలా? అయితే నేను నమ్మాలంటే దేవుడు మొదట నీ పేరు పెట్టి పిలుస్తాడు. లాజరు బయటికి రా అన్నాడు.
చచ్చిన సేవ అనే పేరు పెట్టి పిలిచినోడు బతుకుని నేను పిలవడా? ఆమేన్. భక్తిని గుడ్డుగా చేయకండి, భక్తిని గుడ్డుగా చేయకండి. ప్రార్థించిన ప్రతిసారి నన్ను ప్రభా నా పేరు పెట్టి నాతో మాట్లాడు అంటే, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఈ మధ్యన అదేదో బాగుందని చెప్పి వాక్యం చెప్తే అయ్యా పలానా వ్యక్తి దేవుడు పిలిచేస్తున్నాడు. లేదు 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 లేదు, నీకు కలగాల స్పందన. దేవునికి స్తోత్రం. పేరు పెట్టి పిలవడం అంటే అర్థం ఏంటంటే, వాక్యం వింటున్నప్పుడు ఆ 10 మందిలో దేవుడు ఎవరితో మాట్లాడినట్టు కదా? మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడ్డా. దేవుడు నీతో మాట్లాడితే అలనాడు పేరును పెట్టి వారిని పిలిచాడు, ఇలనాడు నీ హృదయ స్పందన చెప్తాది. ఇదిగో ఇది నీకే, దిద్దుకో, మార్చుకో, సరిచేసుకో, పట్టుకో, బలపడు అని ఒక స్పష్టమైన స్పందన పరిశుద్ధ ఆత్మ ద్వారా నీవు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత అతడు ప్రార్థన చేస్తుండగా దేవుని దత్తకు ప్రత్యక్షమై అతనితో మాట్లాడి ఏమందంటే, అతడు దూత వైపు తెరిచూచి భయపడి ప్రభా ఏమని అడిగాను. జకరియా భయపడ్డాడు దేవుని దూతను చూసి, కొర్నేలి భయపడ్డాడు దేవుని చూసి. ఈ లోకంలో ఎవరికి భయం లేదు. ఎవరంటే అసలు ఏదంటే భయం లేదు. దేవుడి నామాన్ని ఎలా వాడేసినా, ఏవేవి చేసేస్తున్నా భయపడతలేదు. కానీ భక్తులు దేవుని స్వరాన్ని వినడానికి ముందు భయపడిపోయారు. దూత వాళ్ళని బలపరిచి అందే, అయ్యా నువ్వు భయపడవలసిన పని లేదు, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థముగా, నీకే అవసరత లేకపోయినా కానీ నువ్వు ప్రార్థన చేయడం మాత్రం మానకూడదు. దేవునికి స్తోత్రం. నాకేంటండి, నాకంటూ చెప్పుకోవడానికి ఏ కష్టం లేదు కదా, ఏదన్నా సమస్య వస్తే చర్చికి వస్తాను. బైబిల్ ఉంటుంది, బుద్ధిమంతుడు అపాయమొచ్చుట చూచి దాగును. దుర్దినము రాకముందే, అంధత్వము కమ్మకముందే, సర్వం కోల్పోకముందే నీ సృష్టికర్తను స్మరించు. ఇది వాక్యం చెబుతున్న పాఠం. మీదకొచ్చి పడిపోయిక కాదు, ఒక నిజమైన ప్రార్థన చేసే వ్యక్తి దీర్ఘదర్శిగా ఉంటాడు. దీర్ఘదర్శి అంటే కళ్ళు మూసుకొని దర్శనాలు చూడడానికి కాదు, అతని మనస్సు ముందు చూపుతూ ఉంటుంది. ఈరోజు బాగున్నాను కానీ ఎప్పుడు బాగుంటానా? రోజులు అలాగే ఉన్నాయా? కాబట్టి రేపు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కాబట్టి రేపటి క్షేమము కొరకు ఈరోజే మోకాళ్ళు వేయాలి అని చెప్పి రేపటి భద్రత కొరకు ఈనాడే దేవుని చోటుకి దాక్కుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రార్థన దేవునికి వినపడేదిగా ఉండాలి. నెంబర్ 2, నీ ప్రార్థన దేవునికి చేరేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. టైం అయిపోయింది. 3వ మాట కూడా చెప్పి మీకు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. నా శ్రమలో నేను జాగ్రత్త విందాం. దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో మోకరించి ఇలా ప్రార్థిస్తూ అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. నా శ్రమలో దేవుడికి మొరపెట్టాను, నా దేవుడికి నా శ్రమలో నేను ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయములో ఆలకించి, దేవునికి స్తోత్రం, ఆయన తన ఆలయములో నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. అంటే ఎక్కడికి వచ్చి మనం ప్రార్థన చేయాలి? మనం అంటాం చర్చి దాకా రాలేమండి, ఎక్కడ కుదురుతుందండి, ఎక్కడ అవుతుందండి, చర్చి దాకా రాలేమండి, ఇంట్లోనే ప్రార్థించుకుంటాం. కుదరదు. నువ్వు ఇంట్లో ప్రార్థించుకుంటే నీ ప్రార్థన దేవుని అంగీకరించే అవకాశం లేదు. దావీదు భక్తుడు అంటున్నాడు, నేను ఆయన ఆలయంలోకి వెళ్ళి ప్రార్థన చేశాను కనుక ఆయన తన ఆలయంలో నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. దేవునికి స్తోత్రం. సంఘం మందిరంలోకి రావాలి. ఆదివారం వచ్చి స్తుతి స్తోత్రాలు చెప్పి వెళ్ళిపోతే కుదరదు. మందిరానికి శుక్రవారం రావాలి. ఆయన ఆలయంలో మోకరించి నువ్వు ప్రార్థన చెయ్యాలి. అప్పుడు ఆయన నీ ప్రార్థన అంగీకరించి నీ పక్షాన కార్యాలు చేయునుగాక. హల్లెలూయా. చాలు, 3 పాటలు ఈ రాత్రి మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటి? నెంబర్ 1, ఆయనకు వినపడే ప్రార్థన. నెంబర్ 2,
ప్రార్థన చేర్చబడే ప్రార్థన, వినపడే ప్రార్థన, చేర్చబడే ప్రార్థన, మూడవది అంగీకరించబడే ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడి నుంచి మీరు ప్రార్థించేటప్పుడు మీ ప్రార్థనలో ముమ్మాటికి ఈ 3 అనుభవాలు ఉండునుగాక. ఏంటో 3 అనుభవాలు?